ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియన్ రైల్వేస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది స్పెషల్ నోటిఫికేషన్. 6238 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఏపీటీఎస్ వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 10th ఇంటర్, డిగ్రీ, ఐఐటి, డిప్లొమా, అలాగే డిగ్రీ, బీటెక్ అందరికీ అవకాశం అయితే ఉంది. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్కి కూడా అవకాశం అయితే ఉంది ఇందులో. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అప్లై ఎలా చేయాలి అనేది కూడా నేను ఈ వీడియోలో లాస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. జోన్ వైజ్ పోస్ట్ సెలెక్షన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా మొత్తం తెలుసుకుందాం. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. కొత్త అప్డేట్ తోటి అయితే వచ్చాను. అప్డేట్ ఏంటంటే నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఎగెనెస్ట్ స్పోర్ట్స్ కోటా కింద ఉన్న పోస్టులకు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వ్యూ చేస్తూ అంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 15/9/2025 రోజు అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 15/10/2025 రోజు అయితే క్లోజింగ్ డేట్ అయితే ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసి 16/9/2025 రోజు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నట్టు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ స్పోర్ట్స్ పర్సన్స్. ఎవరైతే స్పోర్ట్ పర్సన్స్ ఉంటారో ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవడానికి ఒక ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇక్కడ పోస్టులు చూసుకున్నట్టయితే గ్రేడ్ పే లెవెల్ చూసుకున్నట్టయితే లెవెల్ 5 or 6 or 4కి సంబంధించి 2800 RS to 2400 అయితే పే అయితే చేయాలి. ఇక్కడ చాలా పోస్ట్ అయితే ఉన్నాయి. అథ్లెటిక్స్, బాక్సింగ్ అండ్ సైక్లింగ్ ఇవి ఉమెన్కి అయితే ఉంది. అథ్లెటిక్స్ అండ్ బాక్సింగ్ మెన్కి అయితే ఉంది. బాక్సింగ్ ఉమెన్ ఉంది, సైక్లింగ్ మెన్ ఉంది, సైక్లింగ్ ఇందులో పొజిషన్ చూసుకున్నట్టయితే షార్ట్ పుట్ అండ్ ఇక్కడ బాక్సింగ్ చూసుకున్నట్టయితే 71 to 75 kgs ఇలా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా పోస్టులు అయితే ఉన్నాయి. క్రికెట్కి సంబంధించి, వాలీబాల్కి సంబంధించి, వెయిట్ లిఫ్టింగ్కి సంబంధించి, అలాగే అథ్లెటిక్స్ అండ్ ఆర్చరీకి సంబంధించి కూడా ఇందులో మెన్కి ఉమెన్కి పోస్టులు అయితే ఉన్నాయి. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. లెవెల్ 4 ప్రకారం మీకైతే 5 or 4 ప్రకారం మీకైతే పే అయితే చేస్తారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 25 years ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 1 January 2026 వరకు 25 పడక ముందే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ లెవెల్ 3 or 2కి సంబంధించి 12th పాస్ అయిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. 18 to 25 years ఏజ్ లిమిట్ అయితే ఉంది. లెవెల్ 1 చూసుకున్నట్టయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఐఐటి చేసిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ రికాగ్నింగ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే పైన మెన్షన్ చేసిన గేమ్స్, అథ్లెటిక్స్ కానీ క్రికెట్ కానీ ఇవన్నీ ఎవరైతే సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ స్పోర్ట్ నామ్స్ చూసుకున్నట్టయితే లెవెల్ 5 or 4కి సంబంధించి పే చూసుకున్నట్టయితే 5200 నుంచి
20,200 వరకు పే బ్రాండ్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ 3 థర్డ్ పొజిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ బి సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందన్నమాట. చాలా అన్నిటి గురించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒలింపిక్స్ గేమ్స్కి సీనియర్ కేటగిరీ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అన్ని గేమ్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. మీకు స్కిల్ టెస్ట్ అనేది 40 మార్క్స్ అయితే ఉంటాయి. 25 మార్క్స్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయితే అవుతారు. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే ఆల్ క్యాండిడేట్స్ మెన్షన్డ్ 500 రూపీస్ అయితే మీరు పే చేసి అప్లై అయితే చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 250 అయితే ఉంటుంది. సో 250 పెట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు డైరెక్ట్ రిక్రూట్ అయితే చేసుకుంటారు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో ఏమీ లేదు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. మీకు మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచరు మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఒరిజినల్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. బ్లర్గా ఉన్న ఫొటోస్ కానీ లేదంటే జిరాక్స్ కాపీస్ కానీ అప్లోడ్ చేస్తే ఒకేలా మీ డాక్యుమెంట్ సరిగా కనిపించకపోతే మీకు సెలెక్ట్ అయితే కారు. సో అప్లై చేసేటప్పుడే మంచిగా క్లియర్గా అప్లై అయితే చేసుకోండి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్సే తీసుకెళ్ళాలి. అలాగే కాల్ లెటర్ కూడా తీసుకెళ్ళాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా అన్ని ఒరిజినల్ కాపీసే అప్లోడ్ చేయాలి. ఇది ఇవాల్టి జాబ్ నోటిఫికేషన్. ఇక్కడ క్యాండిడేట్స్ షుడ్ విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఎన్ఎఫ్ రైల్వే ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. మీకు అప్డేట్స్ ఏదైనా కావాలనుకుంటే ఆర్ఆర్బీ పోర్టల్లోకి వెళ్ళి అయితే మీరైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ కోసం చాలామంది అడుగుతున్నారు. సో అప్లై చేసుకోవడం ఎలా అనేది